సో సరదాగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు వచ్చేసరికి ఫ్రీక్స్. మన సొసైటీ తయారు చేస్తున్న ఫ్రీక్స్. ఏమిటండి మీరు మాట్లాడేది? మన సొసైటీలో పేరెంట్స్, మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, చిన్నప్పటి నుంచి మన ఎదురింటి ఆంటీ, పక్కింటి అంకులు, ఇలాంటి పిచ్చిన కొడుకులంతా అండి ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. వీళ్ళంతా యాక్చువల్లీ కిడ్స్ని స్పాయిల్ చేస్తున్నారు. వాళ్ళ మైండ్ సెట్స్ని ఫ్రీక్స్ చేస్తున్నారు. వాళ్ళ మైండ్ సెట్ని డిజేబుల్ చేస్తున్నారు, డిజేబిలిటీలోకి నెడుతున్నారు. అణచివేత అంటారు చూడండి, ఆ కైండ్ ఆఫ్ థింగ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళకున్న క్రియేటివ్ థింగ్ కానీ, వాళ్ళకున్న ఒక ఇండివిజువల్ థింగ్ కానీ, ఏదైనా సరే ప్రతి ఒక్క దాన్ని కంప్రెస్ చేసి పడదొబ్బి చెడగొడుతున్నారు అనమాట. ఏంటండి అరాచకం? సో థింగ్ ఏంటంటే, వీళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టి ఇది మంచిది కాదు, అది మంచిది కాదు, ఇలా వెళ్తే రిస్క్, అలా వెళ్తే రిస్క్, ఇలా చదవకపోతే జాబ్ రాదు, దాంతో జీతం రాదు, పెళ్ళి అవ్వదు, బొంగు భోషణం అని ఈ సొల్లంతా చెప్తారు. ఇలా చేసి వాళ్ళ రిస్ట్రిక్షన్లో పెట్టి వాళ్ళని లాస్ట్ని ఫ్రీక్స్గా తయారు చేస్తున్నారు. ఆటలుండు, పాటలుండు, ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఉండు, ఓన్లీ చదువు చదువు, రుద్దుడు రుద్దుడు రుద్దుడు.